शिवाय गुरवे नमः। 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 అజ్ఞానుల దృష్టికి ఈ ప్రపంచము సమస్త పదార్థాలు సమస్తము వేరుగా కనపడతాయి. కానీ ఆ పరమాత్మను తెలుసుకున్న వాడికి అనగా జ్ఞానికి ఆ భేదభావం ఉండదు. కాబట్టి ఎవరైతే అభేదంగా ఉంటారో వాళ్ళే జ్ఞానులు. అది స్థిరంగా ఉన్నప్పుడు వాడే పరమాత్మ అవుతాడు, సందేహం లేదు అందులో. కాబట్టి బోధలో ఎప్పుడు అదే అభేద దృష్టి. సర్వము ఆ బ్రహ్మమే అన్న దృష్టి ఎప్పుడు మారిపోకూడదు. ఆచరణలో కూడా అదే ఉండాలి. అప్పుడు మాత్రమే జన్మరాహిత్యం అనే లక్ష్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఎంతటి నికృష్ట జీవి అయినా కూడా, అల్ప వ్యక్తి అయినప్పటికీ ఎవరు అధైర్యపడక్కర్లేదు. హృదయాన్ని పవిత్రం చేసుకుని తన నిజరూపమగు ఆత్మను తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇక్కడ హృదయ పవిత్రము అంటే ఆ అభేదంతో ఉండటం. భేదభావం ఎప్పుడూ కూడా నిర్మలత్వం కాదు. భేదమే అన్నిటికీ మూలం. అంటే బాధలకి అన్నిటికీ కూడా అదే మూలం. ఆ భేదమే నిన్ను అగాధంలో పడేస్తూ ఉంటుంది. సముద్రం దగ్గరకు వెళ్ళిన వాడు తరంగాలని వేరుగా, సముద్రాన్ని వేరుగా చూడడు. వాడికి పేర్లు పెడుతూ కూర్చోడు. అన్ని తరంగములు ఆ జలమే అని తెలుసుకున్నవాడు జలాన్ని మాత్రమే గుర్తిస్తాడు తప్ప విడిగా ఏది గుర్తించాడు. అలాగే జ్ఞాని అయిన వాడు ఈ సమస్త ప్రపంచం, కనపడేది కనపడనిది, కదిలేది కదలనిది, ఇలా అన్నిటి యందు కేవలము ఆ పరమాత్మనే చూస్తాడు, సందేహం లేకుండా. పుష్పమాలలోని అనేక పుష్పములలో గల దారమును చూచువాని వల్లే ప్రపంచమున అనేక జీవరాశులను, భిన్న భిన్న పదార్థములను చూచినను వాని ఉపాధి రూపమును నామరూపములను వదిలి అన్నిటి యందు అనుస్యూతమై ఉన్న అవిభక్తమగు ఏకమైన ఆత్మనే చూసేవాడే అసలైన వాడు. అదే సాత్విక గుణం. నిన్న చెప్పినట్టుగా జ్ఞానము, కర్త, కర్మ చెప్పారు కదా, అందులో మొదటి అసాత్వికం గురించి చెప్తున్నారు. అనేకత్వములో ఏకత్వాన్ని, నాశములో అవినాశిత్వాన్ని, విభజిత వస్తువులను అవిభక్తత్వముగా చూడటమే ఉత్తమ జ్ఞానం. చూడటమే అంటే కేవలం అనుకోవటం అంటారు. ఆ విధంగా వ్యవహరించటం, ఆచరణలో పెట్టటం. కాబట్టి ప్రపంచమున అనేకత్వమును చూచుట కేవలము అజ్ఞానమే అని చెప్తున్నారు పరమాత్మ. అది మీ అందరికి కూడా ఈ బోధలన్నీ వినటం వల్ల మీకు అవగతమైంది. ఎక్కడ ఏం సందేహం లేదు. అందరికీ కూడా అంతా ఉన్నది అజ్ఞానమే.
అంటే అభేదము అజ్ఞానమే, సారీ, జ్ఞానము, భేదం ఎప్పుడు అజ్ఞానమే అని చాలా అవగతమే. అభేద దృష్టి ఉన్నప్పుడే ఆనందం లభిస్తోంది అన్నది కూడా మీ అందరికీ అనుభవైక అనుభవం అయింది. అభేదంగా ఉన్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారు అని. అంటే నేను లేనప్పుడు ఆనందము, నేనుతో వ్యవహరించినప్పుడు ఆనందము అందరికీ కూడా తెలిసిందే. సత్సంగంలో ఉన్న వాళ్ళు ఎవరికి అది అనుభవం కాలేదు అనడానికి లేదు. అందరికీ అది అనుభవమే. కాబట్టి ఆత్మ ఏకమైనది, అవ్యయము, అవిభక్తము. ప్రపంచ వస్తువులు దీనికి చాలా తేడా. ఇది ఏకమైనది. ప్రపంచ వస్తువులు అంటే బాహ్యము అనేకం, ఆత్మ అవ్యయము, అది వ్యయము, నశిస్తుంది. అవిభక్తమైనది ఆత్మ. ఇవి వేరువేరుగా ఉన్నాయన్న. అంటే బ్రహ్మము బాహ్యం. బ్రహ్మం ఎప్పుడు కూడా అఖండంగానే ఉంటుంది, ఏ మార్పులు లేవు, నాశనం అనేదే లేదు దాన్ని. కానీ ఈ బాహ్యం అనేది నశిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందని కానీ ఇంకోటని కానీ చెప్పడానికే లేదు. కాబట్టి బాహ్యమా బ్రహ్మమా అన్నప్పుడు వివేకవంతుడు బ్రహ్మాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే వాడు నాశనం కాకుండా ఉంటాడు. ఎవరైనా కష్టపడేది అందుకే కదా, ఎప్పటికీ ఉండాలి, ఆనందంగా ఉండాలి అని. కాబట్టి వాడు ఆ విధంగా ఉండగలుగుతాడు. ఇదే సాత్విక జ్ఞానం. ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి బాహ్యంలో కూడా, రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఎన్నో ఉన్నాయి. సంగీతమా, డాన్సా, వంటనా, ఏదైనా సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. కానీ వీటిల్లో ఎక్కడా కూడా అనేకత్వంలో ఏకత్వాన్ని చూడలేదు. కేవలము ఈ యొక్క జ్ఞానబోధ ద్వారా మాత్రమే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అక్కడక్కడ రమణ మహర్షి లాంటి వాళ్ళు ఆ పరమాత్మచే పూర్తిగా ఎన్నుకొనబడిన వారు మాత్రమే, గురువు లేకుండా ఆ దైవం వల్ల వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఏ జ్ఞానం వలన అనేకత్వంలో ఏకత్వాన్ని, మృత్యువులో అమృత తత్వాన్ని, విభాగములో అవిభాగాన్ని చూస్తారో అదే అసలైనది, అదే శ్రేష్టమైనది అన్నిటికన్నా. అది ఏ అధ్యాత్మ విద్య, ఆత్మ గురించి తెలిపే విద్య. అధ్యాత్మ విద్య అంటే మళ్ళీ ఏదో భగవంతుడి గురించి అలా అంటారు. ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవటమే అధ్యాత్మ విద్య. అంతేగాని ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతమందిని కొలవాలని, అందరూ ఏకరూపమే అని తెలుసుకోవాలి. భక్తి సర్వశ్రేష్టం, కరెక్టే. మళ్ళీ భక్తిలో భేదభావం ఉండరా. నా దేవుడే గొప్ప అని అనవచ్చు, కానీ వారు తక్కువ వారు అని నివసించడానికి లేదు. అందరూ సమానమే. నాకు ఈయనంటే ఇష్టం కాబట్టి నేను ఈయన ఆరాధిస్తాను అన్న భావన. కాబట్టి ఎక్కడైనా సరే అభేదమే నిన్ను ఉత్తముడిగా తీర్చిదిద్దుతుంది, కానీ భేదభావం ఎప్పుడు నిన్ను. అది మీ అందరికీ మామూలు జీవితాల్లో కూడా అనుకుంటుంది. అభేదంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అది బయట ప్రపంచంతో నక్కర్లా, మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఎలా ఉన్నారో కూడా మీకు అనుభవం. ఒకరి పట్ల నేను భావన, ఒకరి పట్ల భేద భావన చూపించినప్పుడు ఇంట్లో ఎలా ఉంటున్నారో, మీ మీ ప్రవర్తన ఎలా ఉంది, అవతల వాళ్ళది ఎలా ఉందో కూడా మీకు అనుభవం ఉంది. భేదము అభేదము అనేది తెలియనంత అజ్ఞానులు కాదు. కాబట్టి ఆ యొక్క అభేద భావనతో ఉన్నప్పుడు మాత్రమే సర్వోత్కృష్టమైన ఆ పరమాత్మని పొందవచ్చు, పరమాత్మగా మారవచ్చు.
కాబట్టి ఈ పరమాత్మ యొక్క వాక్యములందు విశ్వాసం కలవారే ఉత్తమోత్తమ జ్ఞానమునే పొంది ధన్యుదులు అయ్యుదరుగాక. ప్రపంచంలో ఎందరో మేధా సంపన్నులు కళా కుశలురు ఉన్నప్పటికీ ఇట్టి సర్వభూతాత్మ భావము, సర్వాత్మ జ్ఞానము, అవిభక్త దైవభావము లేనిచో వారందరూ కూడా భగవంతుడి దృష్టిలో వాస్తవముగా వాస్తవ జ్ఞాన సహితులే అవుతారు. కావున లౌకికములకు ఇతర విద్యలు జ్ఞానములు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతివారు భగవత్ ప్రోక్తమగు ఈ సాత్విక జ్ఞానాన్ని అవలంబించి సర్వాత్మ దృష్టి గలవారే జీవితాన్ని తరింపజేసుకోవాలి. అలా కాక లోకంలో భిన్నత్వాన్ని చూస్తే అందులకు ఫలితము సంసార బంధమే, బాధలే, మృత్యువే, జనన మరణ దుఃఖమే. అదేం సందేహం లేదు. కాబట్టి భేదము అభేదము. అభేదంగా ఉన్నవాడికి అమృతతత్వం అంటే మరణం లేదు ఇంకా వాడు. భేదంతో ఉండేవాడికి తప్పదు, జనన మరణాలు బాధలు తప్పవు. ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయట, ప్రపంచంలో ఏ ప్రాణిని చూచినప్పటికీ అతని దేహముపై గాని గుణముపై గాని దృష్టి నుంచక లోనగల ఆత్మపైనే దృష్టిని పెట్టాలి. దేహ దృష్టి మాత్రం కలిగిన వారు అధములు. అంటే ఆహా ఎంత అందంగా ఉన్నారు అని ఏదో రకరకాలుగా అనుకోండి, అలాంటి వాళ్ళు అధములు. మనోదృష్టి కలిగిన వారు అనగా ఒక ప్రాణిని చూచినప్పుడు అతని గుణములను మాత్రం పరికించేవారు మధ్యములు. సరే మనకి రూపంతో బాధే ఉందిలే, వాడు చాలా మంచివాడు, వాడితో స్నేహం చేద్దాం, వాడికి మనకి ఏదో అవసరాలు ఉంటాయి కదా, ఇలా రకరకాల భావన, వాళ్ళు మధ్యములు. ఆత్మదృష్టి దైవ దృష్టి గలవారు ఉత్తములు. అవేమి చూడలేదు, అతను కూడా పరమాత్మే, వాడు మంచివాడా చెడ్డవాడా, అందంగా ఉన్నాడా లేడా, మనకి సహాయపడతాడా సహాయపడడా, ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా కేవలం వారితో ఆ దైవభావముతో అవిభక్తముతో ఎవరైతే ఉంటారో ఆచరణతో వారే ఉత్తములు. కానీ అభేదం ఉండకూడదు, ఎప్పుడు కూడా అభేద దృష్టే ఉండాలి. నా వాళ్ళు నీ వాళ్ళని కానీ అసలు ఏది కూడా, అంటే నేనుతో వ్యవహరించరా. కానీ అందరూ ఉత్తములుగానే ఉండాలి. అంటే ఆత్మదృష్టికై సర్వులు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం అనేది సర్వకాల సర్వ అవస్థల ఎందు ఉండాలి తప్ప అప్పుడో ఇప్పుడో ఇవాళ చేద్దాం లేకపోతే ఇవాళ చేసాం కదా మళ్ళీ 2 రోజుల తర్వాత ఇలా ఉండదు. ఎందుకంటే మంచి కన్నా చెడు చాలా తొందరగా పట్టుకుంటారు ఎవరైనా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందువలన మంచి అనేది నీలో స్థిరంగా ఉండాలి అంటే అది స్థిరంగా ఉండే వరకు నువ్వు ప్రయత్నం ఆపరా. నీలో అది పొమ్మన్నా పోదు అనేంత వరకు. అదేదో సినిమాలో ఎందుకు అందరు నిన్ను మోసం చేసినా నువ్వు చెప్పాలి, ప్రతి వాళ్ళకి సహాయం చేస్తావని ఎవరు అడిగినప్పుడు నా లక్షణం ఇదేరా, అవతలి వాడి లక్షణం ఏదైతే నాకేంటి, పోనీ నష్టపోయినా నాకేం నష్టం లేదు, నా మంచితనాన్ని నేను వదులుకోను అంటాడు. కాబట్టి అవతలి వాడు మంచివాడా చెడ్డవాడా, వాడు మనని మోసం చేశాడా చెయ్యలేదా, వాడు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అనేది పరిగణలోకి తీసుకోకుండా, అంటే దాని యందు దృష్టి పెట్టకుండా కేవలం ఆ యొక్క పరమాత్మ దృష్టితో ఎవరైతే స్థిరముగా వ్యవహారం చేస్తారో వారే పరమోత్తములు, ఉత్తములు. అంటే అందరూ దీనికై
ఆ స్థిరత్వం వచ్చే వరకు, ఆ ఏకత్వ భావన, అభేద దృష్టి, అవి స్థిరంగా ఉండే వరకు చేయాల్సిందే ప్రయత్నం. అంటే నిరంతరం కొనసాగాలి అంతే తప్ప రోజుకో రకంగానో లేదా గంటకో రకంగానో ఉంటారు. అప్పుడు ఎటు కాకుండా అవుతారు. అవసరమైతే మంచి, అవసరం లేకపోతే చెడ్డ, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఉంటారు. ఆత్మ వస్తువుని మాత్రమే వీక్షించగలగాలి. వీక్షించాలంటే ముందు వాడికి ఉండాలి. నల్ల కళ్ళ జోడు పెట్టుకుని అంతా చీకటిగా ఉందంటే ఎట్లా? కాబట్టి ఏ కళ్ళజోడు పెట్టుకుంటే వస్తువులు ఇదిగా అవుతాయో అదే పెట్టుకోవాలి. అందరికీ ఒకే కళ్ళజోడు ఇవ్వడు కదా. వాడి యొక్క అభేదాన్ని బట్టి వాడిస్తాడు. అప్పుడు వాడికి వస్తువులు కనపడతాయి. అదే విధంగా అందరి యందు ఆత్మని చూడాలి అంటే వాడు ముందర ఆ స్థిరభావంతో ఉండాలి. నేను ఆత్మని మాత్రమే దర్శిస్తాను, ఆత్మను మాత్రమే ఆచరణలో పెడతాను, ఈ స్థిరభావాలు ముందర ఉండాలి. నాకు అందరూ సమానమే అన్న భావన వాడిలో స్థిరంగా లేకపోతే ఆచరణలో ఎలా పెడతాడు? పెట్టడం కష్టం. కాబట్టి ముందు మీలో ఆ స్థిర భావం, దృఢ సంకల్పం అని చాలా సార్లు చెప్పాను. ఆ దృఢ సంకల్పం మీలో ఉండాలి. నేను ఆ పరమాత్మగానే ఉంటాను తప్ప మామూలు జీవుడిగా నేను ఉండను అన్న కృత నిశ్చయం చేసుకోవాలి. దానికి తగ్గ ఆచరణే పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే ఆచరణ అంటే సంకల్పం దృఢంగా చేసుకుని ఆచరణ మొదలెడతావో అప్పుడు నువ్వు చేసేది ధర్మం అవుతుంది, నిర్భయత్వం వస్తుంది, అన్ని ఆ బ్రహ్మ లక్షణాలు నీలో వస్తాయి. నీలో దృఢత్వం లేనప్పుడే నీలో బ్రహ్మ లక్షణాలు రావు, గుర్తుపెట్టుకో. కాబట్టి మీలో దృఢత్వం ఉన్నదా లేదా పరమాత్మ యందు మీకే తెలుస్తుంది. మీ ఆచరణే మీకు తెలుసు, మీ బాధలే మీకు కొలమానం. మీరు ఇంకా బాహ్య విషయాల పట్ల అనురక్తులై బాధలు పడుతూ టెన్షన్ పడుతూ ఉన్నారు అంటే మీలో పరమాత్మ యందు ఏకత్వ భావన లేదు, దృఢత్వం లేదు. పరమాత్మగా ఉండాలి అన్న దృఢత్వ భావన లేదు అని అర్థం. ఇందులో ఏం పెద్ద దాన్ని ఇది లేకపోతే అది ఉన్నట్టే. బాధ లేకపోతే అర్థం సంతోషమే కదా. కాబట్టి ఆ సంతోషం అన్నప్పుడు అది, కాబట్టి నీలో భేదం ఉంది అన్నప్పుడు నీకు డౌటే లేదు. కాబట్టి ఇది ఎవరిది వారిదే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరి వల్ల వచ్చేది కాదు ఇది, ఒకరు చెప్తే వచ్చేది కాదు. గురువు చెప్పిన, గురువు యందు ఆ అఖండ విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆచరణలో పెడతారు. గురువు నా మంచిగా చెప్తున్నాడు అన్నది మామూలు మాట. నా ఉద్ధరణకి చెప్తున్నాను అనుకున్నవాడు జ్ఞాని. మంచి వేరు, ఉద్ధరణ వేరు. మంచి అంటే బాహ్యానికి సంబంధించి ఏమిటి మంచి? కాబట్టి ఉద్ధరణ అంటే జీవుడి నుంచి ఆత్మగా ఉద్ధరణ, ఇది ఆ బోధ. కాబట్టి నా ఉద్ధరణ కోసం నేను జీవుడి నుంచి బ్రహ్మముగా ప్రకాశించడానికి ఈ బోధ అన్నది గ్రహింపుకు వచ్చిన తర్వాత, అంటే సూక్ష్మం గ్రహించిన తరువాత, తత్వాన్ని అవగతం చేసుకున్న తర్వాత ఎవడు కూడా జీవుడిగా ఉండడానికి ఇష్టపడడు. ఇంకా జీవ లక్షణాలతో మీరు ఉన్నారు అంటే మీరు ఇష్టపడుతున్నట్టే అవుతుంది. కాబట్టి జీవ లక్షణాలు ఏమిటో మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీకు తెలియదు అనడానికి కూడా జీవ లక్షణం ఏమిటి, బ్రహ్మ లక్షణం ఏమిటి, ఆ భేదం తెలుసు మీకు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కష్టమైనా సరే, ఇష్టమైనప్పుడు కష్టం లేదన్న సంగతి చెప్పాలి. కాబట్టి కష్టమైనా సరే అనడానికే లేదు అసలు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా సర్వకాలాల్లోని ఇదే ఆచరణలో పెట్టారు. ఆ నామస్మరణ, ఆ పరమాత్మ భావన ఉందనుకోండి, ఇల్లు సర్దుకోవటం కూడా తేలికవుతుంది. లేదనుకోండి డిస్కషన్ దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. మన వాళ్ళకి ఇద్దామా, పక్క వాళ్ళకి ఇద్దామా, వెనక వాళ్ళకి ఇద్దామా, ఇన్ని డిస్కషన్. అసలు ఎవరికైనా ఎందుకు ఇవ్వాలండి? ఓకే, పిల్లల్ని అడగటంలో దోషం లేదు, కావాలని ఇలా ప్రతిదీ అడుగుతూ పోయారనుకోండి, అవుతుందా? అనవసరం.
కాబట్టి అది ఎక్కడ ఎవరికి ఇస్తే సద్వినియోగం అవుతుంది, ఎలా చేస్తే సద్వినియోగం. ఇది ఈ స్ఫురణలు కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? పరమాత్మ ఎందు ఉంటే అభేద భావం ఉంటే వస్తాయి. భేదభావం ఉంటే ఇటు ఫోన్లు అటు ఫోన్లు, అటు ఫోన్లు ఇటు ఫోన్లు, మీకా 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 అంతే. అది ఎంతకీ తేలదు, ఆ పనే అవ్వదు. ఎక్కడున్నారంటే ఇంకా అక్కడే ఉన్నామండి అంటారు. నిర్ణయం తీసుకునే ధైర్యం మీలో ఉండాలి. ఏకత్వం ఉన్నవాడు నిర్ణయం తీసుకోవాలి, టాట్ అనగలడు. నిర్భయత్వం లేని వాడికి మళ్ళీ వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అన్న ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన పనిని సాగనివ్వదు. అది కూడా అనుభవమే కదా, ఆలోచిస్తూ కూర్చుంటే పనులు అవుతాయి. ఎక్కడున్నావు కదా గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను అంటుంటుంది గొంగళి, అలా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ నిర్భయత్వం ఉండాలి. టగటగా అంటే ఎప్పుడైతే నీలో ఏకత్వం ఉంటుందో చకచకా జరుగుతాయి పనులు. ఏకత్వ భావం లేదా పనులు ఎలా అవుతాయండి? అవుతాయా? మీకే ఆలోచించుకోండి. ఏది ఉండాలి ఆలోచించినంతసేపు వండగలుగుతారా లేచినప్పటి నుంచి? లేవనా వద్దా అంటే సమయం మీకోసం ఆగుతుందా? అంతే, సమయం మీకోసం ఆగదు. అట్లాగే బాహ్యమా బ్రహ్మమా అంటే ఎప్పటికీ తెలియదు. ఎంతకీ తెలుసుకోకపోతే ఏమిటది? సందేహం లేకుండా బాహ్యంలోనే ఉంటారు. బాహ్యమా బ్రహ్మమా అని అసలు ఆలోచనే తప్పు. బ్రహ్మాన్ని పొందాలనే నిశ్చయభావం ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బాహ్యంలో ఉన్నావు కాబట్టి ఆలోచన వచ్చింది బాహ్యమా బ్రహ్మమా. అక్కడే ఉంటావు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి రెండే. స్థిర నిశ్చయం నువ్వు చేసుకోలేకపోతే సందేహమే లేదు, అగాధమే. మొన్న అఖాతం అన్నా అగాధం అన్నా ఒకటే. కాబట్టి దాని ఫలితంగా సంసార బంధము, మృత్యువు. కాబట్టి ఇక్కడ బాహ్యము బ్రహ్మము అనే ఆలోచన చేస్తూ కూర్చుంటే ఎలాగైతే లేవాలా వద్దా అంటే సమయం అయిపోతుందో మీ జీవిత కాలం కూడా అయిపోతుంది. జీవిత చర్మదశలో కనండి అంటే అర్థం ఇక పోయే సమయం వచ్చేసింది. అప్పుడు ఏమిటండి మీరు నిర్ణయం తీసుకునేది? ఇప్పుడు నాకు బ్రహ్మం కావాలంటే నువ్వు ఏమైనా ఆశిస్తాడా ఆయన? కాబట్టి వృధా చేసుకోరాదు సమయాన్ని. మీరు కొంచెం సేపు లేటుగా లేచినా ఏవో పనులు ఆకలేకుండా తింటారు, ఏదో చేస్తారు దైనందిన జీవితాలు. లేద్దామా వద్దా ఏదో టైం చేసి లేవక తప్పదు, ఆకలేస్తుంది కదా. మరి ఆకలి లేని వాడంటే పడుకోవచ్చు, ఆకలేసిన వాడు లేవక ఏం చేస్తాడు? లేస్తారు. అందువల్ల కానీ అక్కడ సమయము గడిచిపోయినా పోనీ ఏదో రకం, కానీ జీవిత కాలము అంటే ఆ జీవితం మీ జీవితం యొక్క సమయం మరల వెనక్కి రాదు. ఏంటి నాకు ఇప్పుడే బ్రహ్మ గురించి పూర్తిగా తెలిసిందండి, నాకు ఇప్పుడు కావాలి, జీవితం కావాలి, ఇంకా 4 రోజులు ఉంటే నేను ఇచ్చేసేస్తాను అంటే కుదరదు. పరీక్షిత్తుకు కూడా 7 రోజులని తెలిసి ప్రయత్నం చేసినా ఆయన ఆయుష్ ఇచ్చాడు ఏంటండి? కాబట్టి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది జీవితం యొక్క కాల పరిమితి పెరగదు ఆయన అనుకుంటే తప్ప. ఆయన అనుకోవాలి అంటే ముందు నీ ప్రయత్నం కావాలి, నీలో దృఢ నిశ్చయం కనపడాలి ఆయన. కాబట్టి మీలో ఉందో లేదో ఆయనకే బాగా తెలుసు. మీరు అన్నంత మాత్రాన ఆయన అవే ఒప్పుకోడు, ఒప్పించలేరు ఆయన ఒప్పించడం ఎందుకండి? ఒప్పించడం అనేది పరమాత్మతో గేమ్స్ ఆడటం అంటే ఆడచ్చా? పరమాత్మ మీతో ఆడడు. మీరు పరమాత్మతో ఆడుకుంటే మీకే నష్టం, కానీ ఆయనే మీతో గేమ్స్ ఆడడు. ఇది ఒక సైడ్ ప్లేయర్ లాగా. రెండో సైడ్ పరమాత్మని పెడితే మటుకు ఆయన ఆడతాడా మీతో? ఆయన చేసేది ఆయన చేస్తాడు. అందుకని పరమాత్మతో గేమ్స్ ఆడకూడదు. ఆడాలి అన్న ఆలోచనే తప్పు.
ఏ జ్ఞానం వలన మనుజుడు సమస్త ప్రాణులందును వేరువేరు విధములుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా చూస్తాడో, అంటే భేదభావం ఉన్నవాడు ఇహ రాజసికం అన్నారు. సరే, రాజసికం గురించి చెప్పేదేమో చెప్పండి. మీరందరూ రాజసికం అనుభవించిన వాళ్ళే, అంటే ఆచరణలో పెట్టిన వాళ్ళే. భేదం భేదం ఆచరణ పెట్టారు కదా. ఉంది కదా, ఇప్పుడు కూడా కొంచెం భేదం ఉంది కదా. మొత్తం పోయింది అని అనగలరా ఎవరన్నా? లేదు. ఒక్కళ్ళన్నా ఉన్నారా భేదం లేదండి మాకు అని? మౌనం వచ్చేసింది. అంటే ఇంకా దృఢత్వము ఎందుకని తీసుకోలేకపోతున్నారు? ఎందుకని ఇంకా ఆ భేద దృష్టి నశించటం? ఏమిటి దానికి కారణం అని ఆలోచించటం వృధా. ఉండకూడదన్నారు కాబట్టి ఉంచుకోను అనటం అనేది అసలైన వాడి లక్షణం. వాడు రికాబు కాల్లాగా వెంటనే వాడు జ్ఞానాన్ని, అంటే జీవ బ్రహ్మైక్యాన్ని చెందుతాడు. అంతే తప్ప ఎందుకు అయ్యో ఏమిటి ఇంకా నాలో అని ఆలోచించేవాడి వల్ల ఉపయోగం లేదు. వివేక విచక్షణాలు అంటే అర్థం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయమంట. దోషం తెలిసిన తర్వాత మరల చెయ్యను అన్న దృఢ సంకల్పం కలిగిన వాడు, అంటే ఆ దృఢ సంకల్పాన్ని ఆచరణలో పెట్టిన వాడే అసలు, అదే అసలైన జ్ఞానం. తెలిసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. కాబట్టి రాజసికంగా ఉండరాదు, సాత్వికమే మంచిది. ప్రేమగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారు, కానీ రాక్షసులలో వచ్చే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారండి? ప్రపంచమున గల ప్రాణులలో వీడు వేరు వాడు వేరు అని ఈ ప్రకారముగా అనేకత్వాన్ని చూచుట ఉత్తమ జ్ఞానం కాదు, అది రాజసం. అంటే రాజసం అంటే ఏమంటే మేము రాజులం అవుతాం కదా అనుకుంటారేమో. ఇక్కడ తిట్టాడు ఆయన. రాజసం అంటే ఇక్కడేం మెచ్చుకోలు కాదు, తిట్టడం. అట్టి అంటే ఈ రాజస గుణం ఉన్నవాళ్ళు వేరొక వ్యక్తిని చూసినప్పుడు వాడిలో గుణాలే చూస్తాడు. వాడు మంచివాడండి, వీడు చెడ్డవాడండి, అమ్మో వాడితోట మాకెందుకండి అంటారు. ఇదే చాలా మంది కలిగి ఉన్నారు. వారు భిన్నత్వాన్నే చూస్తారు తప్ప ఏకత్వాన్ని చూడలేరు. కాబట్టి దాన్ని తొలగించుకుని అద్వైత భావమును, అంటే సమదృష్టిని అవలంబించుకోవాలి. కాబట్టి ఏకత్వ భావమే సర్వకాల సర్వ అవస్థల యందు నీ మనసులో దృఢ సంకల్పం ఏర్పడినప్పుడు నీకు భేదభావం రమ్మన్నా రాదు, పొరపాటున కూడా రాదు. ఏ జ్ఞానం వలన మనుజుడు ఏదేని ఒక్క పని యందు సమస్తమును అదేనని తగులుకొని ఉండునో, అందులోకి తగిన హేతువు లేకుండా ఉంటుందో, తత్వమును తెలియక ఉంటాడో, అల్పమైనదిగా ఉంటాడో, అట్టి జ్ఞానము తామస జ్ఞానం. అంటే వాడు అనుకున్నదే ఇది అంటాడు, ఇది అయ్యాక వేరే చేస్తానులే, బద్ధకం ఉంటారు కదా. కాబట్టి ఒక వస్తువునే పట్టుకుని ఉన్నాడు అంటే అదైతేనే అంటాడు వాడు. అదే కుందేలుకి మూడే కాళ్ళు ఏదో అంటారు కదా, అలాంటి. ఆ విధంగా ఇక వాడు అనుకున్నదే అంతే, వాడు వేరే దాని వైపుకి వెళ్ళడు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం మూర్ఖత్వము, మొండితనాలు, ఇవన్నీ కూడా తామస గుణంలోకి వస్తాయి. వాడు అంతే, అదే ఇంకా వాడి బుద్ధి వాడు మార్చుకో. ఎన్ని చెప్పనివ్వండి, ఎన్ని ఏదన్నా బండి, బుద్ధి మారు. నేను ఇంతే అంటాడు వాడు. ఇంకా పైగా ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఇదంతే నా ఇష్టం అంటాడు వాడు. వాడు కారణాలు చెప్పడప్పుడు
ఎందుకంటే కారణాలు చెప్తే మళ్ళీ వాడు ఒప్పుకోవాల్సి వస్తుంది, అది చెడ్డది, అది మంచిది కాదు అనేది వాడు ఒప్పుకోవాలి. అందుకని అంతే, నేను చెప్పను అంటాడు. నేను ఇంతే, ఇది ఇంతే ఉండాలి అంతే, ఇందులో ఆప్షన్ లేదంట. ఏవో కాకమ్మ కబుర్లు అంటారు చూసారా, అలా చెప్తూ ఉంటాడు. సత్య వస్తువుని వాడు తెలుసుకోడు, నాకు అనవసరం అంటాడు వాడు, అంతే. కాబట్టి అది తామసం. అంటే ఈ మూర్ఖత్వాలు, మొండితనాలు ఇలాంటివన్నీ తామస గుణాలు అన్నారు. ఇక వాడు దాంట్లోనే ఉంటాడు, ఏదో ఒకటి పట్టుకుని ఏదో మునిగిపోయినట్లు దాని అంది ఆసక్తి కలిగి అది ఏ సమస్తమని తెలుస్తూ ఉంటాడు. ఇల్లే సమస్తం, నా ఆస్తే నాకు సమస్తం, నా అభిప్రాయమే సమస్తం, నేను చాలా గొప్పవాడిని, నాకు అఖండమైన తెలివితేటలు ఉన్నాయి, ఇలా రకరకాల భావనలు, అందులోనే మునగాన తేలానమాట. కాబట్టి ఆ శరీరమే నేనే గొప్పవాడిని అంటాడు కదా, అదే సమస్తము అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్కటి చూస్తారు. కానీ సాత్విక భావం ఉన్నవాడు, అంటే ఏకత్వం ఉన్నవాడు, ఆ ఏకమైన ఆత్మనే చూస్తాడు తప్ప అన్యాన్ని వీక్షించాడు. వాడికి అసలు దాంతో పనే లేదు, అన్యముతో. అన్యమే లేదంటే ఇంకా అన్యాన్ని చూడాల్సిన ఆవశ్యకత గాని, అన్యము అనాల్సిన ఇది గాని ఉంటుందా? ఏది ఉండదు. చంచల వస్తువులకు దేహము మనసు రెండును వికారవంతములు. చూసారా, చంచల వస్తువులకు దేహము మనసు రెండు వికారం. 10 నిమిషానికి ఒకటి అంటుంది. దేహం ఎప్పుడు ఒక రకంగా ఉంటుందండి? ఉండదమ్మా. వేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, నిద్ర లేచినప్పుడు ఎలా ఉంటారు? వయసు ఉన్నప్పుడు ఒకలాగుంటారు, వయసు అయిపోయాక ఎంత రంగేస్తే మటుకు తెలియదండి, ఎంత మేకప్ వేస్తే మటుకు తెలీదా? సినిమా యాక్టర్లు వేషాలు వేసుకుంటే మటుకు వాడి వయసు తెలీదండి, చూపిస్తే వాడి వయసు తెలీదు, ఎంత మేకప్ వేసినా తెలుస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఈ దేహమైన అంతే, మనస్సు అది వికారంగానే ఆలోచిస్తుంటుంది, అది ఎప్పుడు ఏదో రకంగా మనస్సు అంత. ఈ దేహం కూడా, దేహం ఎప్పుడు మీకు నచ్చుతుందా? రకరకాల. కావున దేహాన్ని అంటే ఈ వీటిని ఆశ్రయించువాడు వాని ఎడల దృష్టి గలవాడు అస్థిరత్వమునే, వినాశనమునే, జనన మరణాలనే పొందుతాడు. నిత్యమై స్థిరమై అవ్యయమైనట్టి ఆత్మను ఆశ్రయించువాడు అట్టి ఆత్మ దృష్టి కలవాడు నిత్య పునరావృత్తి రహిత ఆత్మ పదవిని పొందుతాడు. కాబట్టి ఈ యొక్క అంటే భేదభావాన్ని వదిలి అభేద దృష్టినే పెంచుకోవాలి. పెంచుకోవటము అంటే దానిలో స్థిరముగా ఉండాలని అర్థం. సర్వకాల సర్వ అవస్థలందు కూడా అభేద దృష్టితోటే వ్యవహారం చేయాలి. ఎందుకంటే భేదము అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచదు. కాబట్టి జాగరూకతతో ఉండాలి. అంటే మూర్ఖంగా ఉండకూడదు, పరుషంగా ఉండరాదు, ఎలాగూ ఉండరాదు. కేవలము ఏకత్వ భావనతో ఉండాలి, సాత్విక భావనతోనే ఉండాలి. అదే మిమ్మల్ని ఆ సర్వోత్కృష్టమైన ఆత్మ పదవిలో స్థిరముగా ఉంచుతుంది, సందేహం లేకుండా. శాస్త్రము చే నియమించబడినది ఫలాపేక్ష గాని, ఆసక్తి అంటే సంగము, అభిమానము గాని, రాగద్వేషములు లేకుండా చేయబడే కర్మే ఉత్తమమైనది. ఎడిజిప్పు చెప్పినా అదే, అభేద దృష్టితో చేయమని చెప్పటం, ధర్మాన్ని చేయమనటం, ధర్మంగా వ్యవహరించాలి.
ఆ ధర్మం అనేది కొన్ని విషయాలలో కాదు, సర్వ విషయాలందు కూడా అదే విధంగా ఉంటారు. నేను ఆఫీస్లో వేరేగా ఉంటాను, ఇంట్లో ఒకలాగా ఉంటాను, బయట ఇంకోలాగా ఉంటాను అని నిర్ణయించుకోరాదు. ఎక్కడైనా నువ్వు నువ్వే, ఆత్మవే, నేను ఎక్కడున్నా ఆత్మనే అని ఎవరైతే అభేదంగా ఉంటారో ఆ ఆత్మ స్థిరత్వం వాడు చాలా సులభంగా పొందేస్తాడు. ఎప్పుడైతే మనసు దృఢమైపోతుందో మనస్సు దృఢత్వం పొందిన మరుక్షణ అంటే సెకండ్ క్షణం వాడు ఆత్మ యందు సుస్థిరత కలిగి ఉంటాడు. ఏం సందేహం అక్కర్లా. ఆత్మ నిశ్చలం అయితే పరమాత్మ నిశ్చలమవుదా అని ఒక పాట. అర్థం ఆత్మ అంటే అక్కడ నీ మనస్సు అని అర్థం. అది నిశ్చలంగా ఉండాలి, అభేదంగా ఉండాలి. వేరు భావనలు లేకుండా ఉంటే అదే అసలైన బ్రహ్మత్వము, ఆత్మత్వము. ఇక దానికి ఏ పేర్లు పెట్టుకున్నా ఒకటే. పేరు లేని వాడికి ఎన్ని పేర్లు పెడితే ఏంటంటే పెట్టకపోతే. బ్రహ్మానికి పేర్లు లేవు, ఏదో ఒక వ్యవహారం చేయాలి కాబట్టి బ్రహ్మము అన్నారు, ఆత్మ అన్నారు, అంతే తప్ప ఆయనకు విడిగా పేర్లు లేవు. ఈ లోకంలో వ్యవహారంలో ఉన్న పేర్లు మీకు ఒక్కొక్కళ్ళకే బోల్డ్ పేర్లు ఉన్నాయి కదండి. పెట్టిన పేరు ఒకటే అయితే వ్యవహారం పేర్లు ఎన్ని ఉన్నాయండి? బోల్డ్. అనేకంతోనే కదా మీరు సంచరిస్తున్నారు. కాబట్టి అనేకంతో ఉన్నారు కాబట్టి బాధలు కూడా అనేకమే. ఏకత్వం అనుకోండి, బాధ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వచ్చే అవకాశమే లేదు. మీరు ఒక్కరుగానే ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక్కడే పుట్టాడు ఇంట్లో, ఇప్పుడు కొడుకులు ఒక్కళ్ళే అనుకోండి, పిల్లలు ఆడపిల్లలు, వాడు ఎంత ఇదిగా ఉంటాడండి, టాట్ అనుకున్నట్టు ఉంటాడు. వాడికి ఇంక ఎదురే లేదు, ఎవరితోటి వాడికి ఏం లేదు కదా. కానీ ఆమె రెండో వాడు రాగానే ఇక మొదలవుతుంది. అప్పటి వరకు వాడే కింగ్. మీరు కూడా అంతే కదా, ఎప్పుడైనా అంతే. ఎప్పుడైతే భేదం కలిగిందో ఇక మొదలు. కాబట్టి ప్రపంచము బాహ్యంలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అందువలన తత్వం తెలిసిన వాడు అంటే ఆ పరబ్రహ్మం ఎందు నిష్ట కలిగిన వాడు లేదా ఆత్మనిష్ట కలిగిన వాడు అభేదంతోనే వ్యవహరించాలి సర్వకాలాల్లో కూడా. అప్పుడే వాడు ఏదో పొందటం కాదు, వాడు ఏదైతే అయి ఉన్నాడో అదిగా ఉంటాడు, అదిగా ప్రకాశిస్తాడు, భాషిస్తాడు. వాడు పొందడానికంటూ విడిగా లేదు, వాడు ఆల్రెడీ అదే. అద్దం గురించి చాలాసార్లు మనం చెప్పారు. అద్దం మీద మసో లేదా దుమ్మో ఉన్నప్పుడు ఎలా అయితే మీ ప్రతిబింబం మీకు సరిగ్గా కనపడదో, అది ఎప్పుడైతే శుభ్రం చేశారో మీకు చక్కగా కనపడుతుంది. అదేవిధంగా భేదాలన్నీ తొలగేస్తే ఉన్నది అభేదమే, ఆ అభేదమే పరమాత్మ పరబ్రహ్మ, వేరే ఏం లేదు. అయితే ఇది చాలా సులభం అండి. ఎగ్జాంపుల్ అంటే తెలిసిన ఎగ్జాంపుల్ కాబట్టి, నీలో అభేదం అనేది కూడా నీకు పెద్ద కష్టమైంది ఏం కాదు. నీ భావనలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అంతే. నీలో స్థిరత్వం, ఆత్మనిశ్చలమైతే నీ మనస్సు దృఢముగా చేస్తుంది. ఎస్, నేను ఇంకా బ్రహ్మంగానే వ్యవహరిస్తాను, ఎలా అయినా సరే నాకు ఎవ్వరితో బంధం లేదని చెప్పండి. కేవలం ఆత్మతోనే నా బంధము, అది స్థిరం అంటే స్థిరంగా ఉండాలి అన్నా నేను ఆత్మలాగా నే అని పెట్టుకోండి.
ఆప్షన్ లేకుండా పెట్టుకోండి. అప్పుడు ఆచరణ చాలా సులభం. ఆప్షన్ పెట్టుకుంటే ఆచరణలో అది ఎప్పటికీ ఫలించదు. అనేకత్వంలోనే ఉంటారు సందేహం లేకుండా. కాబట్టి అందరూ కూడా ఆ ఏకత్వ భావనతో ఉండండి. అనవసరమైన రాజసిక తామసిక గుణాలతో వ్యవహారం చేయకండి. అందరూ కూడా ఆ ఉత్తమమైన దానికోసమే మీ ప్రయత్నాలు చేయాలి. అది నిరంతరం ఉండాలి తప్ప ఏదో ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉండరాదు. నిరంతర ప్రయత్నం మాత్రమే మిమ్మల్ని ఆ ఆత్మయందు స్థిరత్వం కలవాళ్ళగా చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి. శుభభూయ. శివాయ గురవే నమః. 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 కర్మను గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి నియతం అని అన్నాడు పరమాత్మ. పదే పదే కూడా చెప్పారు. నియతం అనగా వేద శాస్త్రాదులచే నియమించబడినది, అంటే అందులో బోధించబడింది. ఆ వేద శాస్త్రాలలో ఏది చెయ్యమని శాసించబడిందో అది మాత్రమే చెయ్యాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు వారికి తోచినదే సత్యమని భావించక శాస్త్ర ప్రమాణాన్ని గైకొని దానితో తమ అనుభవాన్ని మేళవింపజేసుకుని వ్యవహరించారు. అంతే తప్ప తన బుద్ధికి తోచిందో ఎవరో చెప్పింది వినో. ఎందుకంటే ఇవాళ రేపు కలికాలం 10 మంది 10 రకాలుగా చెప్తారు. అది శాస్త్ర ప్రమాణం అనడానికి లేదు. వాడు అంటాడు అది శాస్త్రంలో ఉంది అంటాడు. వాడికే తెలియదు ఏ శాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ విధంగా చెయ్యరా. అనుభవం ఉన్న పెద్దవారిని అడగచ్చు, లేదా వేదం చదువుకుని అంటే శాస్త్ర పాండిత్యం, అసలైన శాస్త్ర పాండిత్యం ఉన్న వారిని విచారించి తెలుసుకున్నారు. అంతే తప్ప తను ఏదో విన్నది తనకు తెలిసింది అదే నిజమని భావించరు. శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం ఉండాలి. దానికి అప్పుడు అనుభవాన్ని అవును కదా అన్నది తెలుస్తుంది. శాస్త్ర ప్రమాణం తెలిసినప్పుడు నీ యొక్క అనుభవం, లేదా నీ అనుభవం ఎలా కుదురుతుందండి? అందరి అనుభవాలు ఒకే రకంగా ఉన్నాయా? 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు గంట చదువుతారు అనుకుందాం, గంట సేపు వాళ్ళని చదివించారు. కానీ అందరికీ ఒకే విధంగా ఆ పాఠం వస్తుందా? రాదు. అది చెప్పలేం మనం. కాబట్టి ఇక్కడ అంటే వాడు గ్రహించిన దాన్ని బట్టి అనండి, వాడి ఇష్టమా ఇంకోటి అసలు ఏదైనా కావచ్చు, వాడికి రకరకాల కారణాలు. కానీ వేదము నుంచి గ్రహించబడిన శాస్త్రంలో ఉన్నదానికి దీనికి ఇంకా వేరే డిస్కషన్స్ తో కానీ దేనితో కానీ. అలాగే అనుభవం కూడా అందరిది ఒకేలాగా ఉండదు. వాడి కర్మానుసారం వాడికి ఫలితం ఉంటుంది. కాబట్టి వేద శాస్త్రాన్ని అంటే వేదంలో చెప్పబడినది లేదా వేదం నుంచి గ్రహించబడిన శాస్త్రంది మాత్రమే ప్రమాణం. అంతే. అంతే తప్ప ప్రతిసారి మీ అనుభవాలు ఎవరి అనుభవం ఇంకొకరికి అదే విధంగా ఉంటుంది అనడానికి లేదు. అదే ఇక్కడ అనుభవాన్ని మేళవింపజేసుకుని అంటే అంతకుముందు వాడు ఏ వేద శాస్త్ర ప్రమాణంతో ఆచరణలో అంటే పెట్టాడు. ఇక్కడ అర్థం అది. తన అనుభవాన్ని మేళవింపజేసుకుని ఇంతకుముందు వాడు చేసిన కర్మను ఏ వేద శాస్త్ర ప్రమాణంతో చేశాడో అది, లేదా తనకి ఇష్టం వచ్చినట్టు చేసిన దానికి ఇప్పుడు శాస్త్ర ప్రమాణంగా చేసిన దానికి. ఒక పూజా పద్ధతి అనండి, ఏదైనా సరే బాహ్యంలో ఆ కరెక్ట్ గా పద్ధతి తెలుసుకుని చేసిన దానికి ఏదోలే అని చేసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? అది అందరికీ అనుభవమే. వేదము అంటే బ్రహ్మం నుంచి వచ్చింది.
కాబట్టి ఆ వేదం నుంచి గ్రహించిన శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్న వాడికి ఎప్పుడు అన్ని చోట్ల శుభమే జరుగుతుంది. ఆ. అందువల్లనే ఆ ప్రమాణం స్వీకరించాలి అన్నారు. కాబట్టి అలాంటి శాస్త్రాల ప్రమాణంగా చెప్పేవారినో, అది చదువుకున్న వారినో, ఆ వేద పండితుల్ని ఆశ్రయించి తెలుసుకుని మనము అభిప్రాయాలు కానివ్వండి ఏదైనా సరే చేస్తాం. కాబట్టి ఇక్కడ ప్రతిదీ మనం టీవీలో చూసిన దానికో, సినిమాలో చూసిన దానికో, అలాగే ఎవరో చెప్పిన దానికో మనం లింక్ అవ్వకూడదు. అది నిజంగా శాస్త్ర ప్రమాణమా కాదా విచారించుకోండి, తెలుసుకోండి. దాని గురించిన వివరం తెలుసుకుని ఆ విధంగా చేస్తే ఆ ఫలితాన్ని మీరు, అంటే శుభాన్ని మీరు పొందగలుగుతారు. అంతే తప్ప అదే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ అదే చెప్తున్నారు. కాబట్టి వేద శాస్త్రాదులచే నియమించబడినది అని అర్థం. పరమాత్మ దాన్నే పదే పదే చెప్పారు. కాబట్టి వారి వారికి తోచినదే సత్యమని భావించగా జనులు శాస్త్ర ప్రమాణమును గైకొని దానితో తమ అనుభవాన్ని మేళవింపజేసుకొని వ్యవహరించారు. కాబట్టి శాస్త్ర ప్రమాణంతో చేసిన అనుభవం, శాస్త్ర ప్రమాణంతో చెయ్యని అనుభవం రెండు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. భక్తితో చేసిన దానికి, దొంగ భక్తితో చేసిన దానికి తేడా లేదండి. ఉంటదమ్మా. యాక్షన్ కి దానికి తేడా లేదు. సహజత్వానికి యాక్షన్ కి తేడా లేదా? ఇదైతే అందరికీ మీ సహజత్వం ఏమిటో, మీ యాక్షన్ ఏంటో మీకే బాగా తెలుసు. ఎవరికి అర్థం. కాబట్టి ఇదైతే తొందరగా అర్థమవుతుంది కదా. చెప్పారు. అందుకనే ఇష్టం వచ్చిన కర్మను చేయక శాస్త్ర నియమితము కర్మనే చేయాలి అని ఆదేశించారు పరమాత్మ. నహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్టది అకర్మకృతి. ఎవ్వడు కూడా క్షణం కూడా ఏ కర్మ చేయకుండా ఎలా ఉంటాడంటే ఊపిరైతే పీలుస్తాడుగా. నిద్రపోతున్నా వాడు కర్మ చేస్తూనే ఉంటాడు. కర్మ చేయకుండా ఎవడు కూడా క్షణమపి అన్నాడు. నహి కశ్చిత్ క్షణమపి. ప్రపంచంలో కర్మ చేయక ఎవడును ఉండలేడు కనుక కర్మ అనున్నది నిత్య జీవితంలో సర్వులకును అవశ్య కర్తవ్యమే ఉండుట వలన, అవశ్యం అంటే ఇక అక్కడ ఆప్షన్ లేదు. నేను ఏమి చేయట్లేదండి అంటే ఊపిరి పీలుస్తున్నావు, తింటున్నావు, ఇంకే చూస్తున్నావు, వింటున్నావు, అన్ని కర్మలే అవన్నీ కూడా అవశ్యం. దాని రహస్యాన్ని ఎల్లరూ కూడా, అంటే అందరూ బాగుగా తెలుసుకుని ఉండాలి అని చెప్తున్నారు. పరమాత్మ తెలిపిన ఈ యొక్క ఆయన కొన్ని భావాలంటే ఈ ఒక పాయింట్ అవుట్ చేసి చెప్పారు ఎలాంటి కర్మని చేయాలి అని. మీరు చేసే కర్మ శాస్త్ర నియతమై ఉండాలి. అంటే శాస్త్రంలో చెప్పబడినదై ఉండాలి, అంటే ధర్మం అయి ఉండాలండి. అది బాగా గుర్తుపెట్టు. సంగరహితముగా, ఆసక్తి అభిమానము లేకుండా చేయాలి. ఎవరు అన్నది మీకు అనవసరం. మీ చేత చేయించబడాలని పరమాత్మ నిశ్చయించినప్పుడు మీరు చెయ్యాలంతే. మీ ఎదురుగుండా ఉంది ఒక వస్తువు కింద పడింది అనుకోండి, మీరు ఎవరింటికో వెళ్ళారు, అక్కడ మీరు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏదన్నా కింద, అప్పుడు మీరు లేచి అనేది దాటుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే అది మీరు చూసారు, ఇంటి వాళ్ళు చూసారో లేదో తర్వాత విషయం. మీ కంట కనపడింది కాబట్టి దాన్ని, అంతేగాని ఇంట్లోకి వెళ్ళి సర్దమని చెప్పట్లేదు. ఏమంటే బీరువా నీట్ గా ఉందా లేదా అని. లేదా మీరు ఒకవేళ బీరువా నీట్ గా లేదు అని కనపడితే పోయి సర్దద్దు. అలాంటి పనులు చేయకండి. చిన్న చిన్నవి, కనీసం మీకు కాఫీ కప్పు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళైతే తాగిన కప్పు లోపల పెట్టడం, ఇలాంటివి నేను చెప్పి. కాబట్టి అలాగా కర్మ సాత్వికంగా ఉండాలి తప్ప రాజసికంగా గాని తామసంగా గాని ఉండాలి. రాగద్వేషములు లేకుండా చేయాలి, ఫలాపేక్ష లేక చేయాలి. కాబట్టి ఒక ధర్మం ఉన్నదనుకోండి, శాస్త్ర నియతం అంతే. శాస్త్రంలో విధించబడింది ధర్మం చేయమని ఒకటే. దాన్ని 4 పాయింట్స్ గా చెప్పాడు పరమాత్మ. ఏం ఒక్క ధర్మమే చేయండి అంటే మీరు ఏమేం చేసేస్తారో అని ఆయనకి భయం. అందుకని ఆ ధర్మాన్ని 4 మాటలుగా చెప్పాడు. శాస్త్రంలో నీకు ఏది చెప్పాడో అది చేయరా నువ్వు. దాని ఎందు ఆసక్తి పెట్టుకోకు, అభిమానం పెట్టుకోకు. అంటే అభిమానం అంటే ఏదో ఆశించదు, ఇది చేస్తే అది వస్తుందని. కానీ వాడింటికి వెళ్ళకపోతే వాడు మళ్ళీ మా ఇంటికి రాడేమో అని, మనం పెళ్లికి వెళ్ళకపోతే వాళ్ళు రారేమో అని,
ఇలా రకరకాల భావనలు, ఆసక్తి, అభిమానం, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ మనకు వస్తుందా లేదా, ఇలాంటి రకరకాలు రాగద్వేషములు కూడా ఉండకూడదు. వాడేదో చేశాడు కాబట్టి ఎందుకు అది, ఎలాంటి భావన ఉండరాదు. ఫలాపేక్ష కూడా ఉండకూడదు. కానీ నీ చేత చేయించబడిందంటే చేయించండి. వాడు చేశాడా లేదా, చేస్తాడా లేదా, భూత భవిష్యత్తులు లేవు, వర్తమానం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు వెళ్తాను అనకు, వెళ్ళను అనకు, చేస్తాను అసలు ఏదీ లేదు. ఆ సమయానికి ఏది జరగాలో నీ చేత ఆయన చేయిస్తాడు, అంతే. అక్కడ వరకు. ఈ 4 విధముల సరిపోయి ఆచరించబడు కర్మ చిత్తశుద్ధికరమై, హృదయ మాలిన్య నివారకమై, దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్షప్రదమై ఉంటుంది. అందుకనే నీ ధర్మం చెయ్యరా అని చెప్పు. నీ ధర్మం చేయి చాలు. ఆ ధర్మంలో ఇవేవి ఉండవు. అంటే ఆశించటం ఉండదు, అభిమానం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. ఇవన్నీ ఉండదు, ధర్మం అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ ఉన్నది ధర్మం కాదండి. అది ధర్మం ఎప్పటికీ కాదు. నువ్వు అందులో ఏదన్నా పెట్టుకుంటారు. నీ ధర్మము అంటే అర్థం ఏంటి? శాస్త్రం ద్వారా నీకు విధించబడింది. నువ్వు గృహస్థువి, యజమానివి. నీకు ఆప్షన్ లేదు, నువ్వు చేసి తీరవలసిందే. అంతే తప్ప ఇక్కడ వాళ్ళ నుంచి నువ్వేదో ఆశించి చేయటం అనేది కూడనిది. ఆశించావా అది దోషమే. అది ఎవరి నుంచి ఏది ఆశించినా సరే, నువ్వు చేస్తూ ఆశించటం అదే ఫలాపేక్ష. ఆసక్తి, అభిమానం, రాగద్వేషాలు. అందుకని ప్రేమగా చూడటం. ఇప్పుడు ప్రేమగా చూస్తే రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు అనుకోవటం, ఇవన్నీ కూడా ఏంటి మీకు రాసి పెట్టుంటే, అంటే మీ డిక్షనరీలో లేదా అసలు ఇవన్నీ అనవసరమైన మాటలు. నిజంగా మీరు ధర్మంగా వ్యవహరించుంటే మిమ్మల్ని ఆ పరమాత్మ చూసుకుంటారు. లేదా మీ పిల్లల్ని మీకు చూసేటట్టుగా ఆయనే ఇచ్చేస్తారు. ఎందుకండి మీరు డబ్బులు ఇస్తే ఒక రకంగా, డబ్బులు ఇవ్వకపోతే ఇంకో రకంగా ఉండే, ఎందుకంటే అలాంటివి ఆ రాగద్వేషాలతో ఏమిటండి? బాహ్య ప్రపంచం అంతా అలాగే ఉంటుంది. మీరు డబ్బుల గురించి మాట్లాడండి, ఎంతటి ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది, ఇలాగా ఉప్పొంగిపోతూ ఉంటుంది. అసలు మాట మారిపోతుంది, చేత మారిపోతుంది. మీరు చూడండి, మళ్ళీ డబ్బు ఇవ్వనండి మొదలైంది. అలాంటి ప్రేమల కోసం ఎందుకండి తాపత్రయం? వాళ్ళ గురించిన ఆపసోపాలు, వాళ్ళ గురించిన తపన దేనికి? వాళ్ళు ఏదో చేసేస్తారు, లేదా వాళ్ళు ఏదో చూడాలని ఆశించటము భయంకరం. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. పరమాత్మ చూడాలని నిశ్చయించుకోండి తప్ప మా పిల్లలు మమ్మల్ని చూడకపోతే ఎట్లా అన్న భయము కానీ భావము కానీ ఉండరాదు. మీరు బాధపడవలసి వస్తుంది అలాంటివి. ఆల్రెడీ కొంతమంది బాధలు పడ్డారు, మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ అందులోనే పడుతున్నారు. అన్ని తెలిసినా సరే మళ్ళీ అఖాతం, మళ్ళీ ఆ రాగద్వేషాలు ఊబిలోనే పడుతున్నారు. బ్రహ్మాన్ని పట్టుకోండి. బ్రహ్మం చూడాలని ఆయన చేత నియమించబడ్డప్పుడు పిల్లలేంటి, పక్క వాళ్ళేంటి, ఎవరేంటి, అందరూ చూస్తారు. బ్రహ్మ నియతి. ఆ నియతిలో ఉంటే ఎలాంటి వాళ్ళైనా ఇచ్చేస్తారు. రక్షించబడాల్సిన వాడు రక్షించబడతాడు. అసలు ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. ఆయనకి ఎదురెళ్లే సాహసం ఎవరికి లేదు. ఏదో ప్రయత్నాలు వీడు చేస్తాడేమో కానీ బ్రహ్మము గనక కఠినంగా ఉన్నాడనండి. చెయ్యి అంటే ఇంక వాడు చేసి తీరవలసిందే తప్ప వాడికి ఇంకా నేను చెయ్యను అనడానికి ఆప్షన్ ఉండదు మనిషికి. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎందుకు వచ్చిన గోలండి? అవతల వాళ్ళతోటి వాళ్ళు చూస్తారు, చూడరు, మీరు చెప్పిన మాట వింటారు, వినరు. ఈ గోలంత అవసరమా? లేదమ్మా. బాగా ఉండండి. ఏం జరగాలో ఆ బ్రహ్మ నిర్ణయం ప్రకారం జరిగి తీర్చండి. అవతలి వాళ్ళ సంస్కారంతో మీకు బాధ లేదు. అది అలా పెట్టుకున్నారా, ఆ లంపటాన్ని పెట్టుకున్నారా, వాళ్ళ మాటలకి మీరు లొంగిపోయారా, ఇక మీకు బాధ మొదలు. ఇక చూస్తూ ఉండండి. ఎప్పుడైతే ఆ మాటలకి లొంగిపోతారో, అంటే అప్పటి వరకు ఒక రకంగా ఉండి
ఒక సంఘటన జరిగాక ఏదో అన్నాక వాళ్ళ మాటల్లో గాని చేతల్లో గాని మార్పు వచ్చిన దానికి మీరు పొంగిపోయి అది ఇక అయిపోయి ఇక మళ్ళీ ఇంకోసారి పడితే మళ్ళీ ఇలా రావటం కష్టం అండి బయట. అందుకని బ్రహ్మం దగ్గరే ఉన్నారనుకోండి ఏ గొడవ లేదు. ఏది ఎవరి నుంచి ఆశించకండి. బ్రహ్మం నుంచి కూడా మనం ఏం ఆశించక్కర్లే. మీరందరూ కూడా బ్రహ్మం దగ్గర ఉండండి చాలు. అంతే తప్ప పిల్లల గురించో వాటి గురించో వీళ్ళ గురించి వాళ్ళ గురించి మీ ధర్మం మీరు చేయండి. మీరు తల్లిదండ్రులకి పిల్లలకి మీ ధర్మం మీరు చేయవలసింది. ఎవరికైనా సరే ఇక్కడ కేవలం తల్లిదండ్రులు పిల్లలు ఎందుకన్నారంటే దైనందిన జీవితంలో ఎక్కువగా వాళ్ళతో ఉంటారు కాబట్టి. మీ ఇంటికి వచ్చే అతిథులు అనండి ఇంకోళ్ళు అనండి ఏదైనా సరే మీ చేత చేయించబడాలని పరమాత్మ నిర్ణయించినప్పుడు మీరు చెయ్యండి. అది మీ దగ్గరకు వస్తుంది కాబట్టి అది తెలుస్తుంది. మీరు పరమాత్మ దగ్గరే ఎప్పుడు ఉంటే అంటే ఆ నిరంతర నామస్మరణలో కనుక ఉంటే ధర్మంగా ఉంటే అన్ని మీ చేత చేయించు. కాబట్టి ఈ 4 విధములాగా సరిపోయి ఆచరించబడు కర్మ చిత్తశుద్ధికరమై హృదయ మాలిన్య నివారకమై దోషభంజకమై జ్ఞానదాయకమై మోక్షప్రదం. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకుని దాన్ని అప్లై చేస్తూ ఇది బ్రహ్మ నిర్ణయం అంటే ఈ బ్రహ్మ ఏమో అనుకోవటం లేదు కాబట్టి నేను చేయటం లేదు అని ఉంటే సాగులు చెప్పరాదు. నిర్ణయం మీద బ్రహ్మందా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నిర్ణయించుకుని దాన్ని బ్రహ్మం మీదకి వేసేసి అందుకేనండి నాకు బ్రహ్మం ఏమి అనియటం లేదు కాబట్టి నా నిర్ణయం కరెక్టే అని మీరు ఎలా అంటారండి? పిల్లవాడు అవుతుంది. దొంగతనం చేస్తే తప్పేం లేదు అన్నట్టు. వాడు అంటాడు దొంగతనం చేస్తే తప్పేంటి కరెక్టే అంటాడు. కాబట్టి ఇక్కడ మీరేదో చేసేసావు లేకపోతే మీ నిర్ణయాలు తీసేసుకుని ఇందాక చెప్పాడు కదా ఎవరికి వారు అని అలా ఉండదు. వారి వారికి తోచినదే సత్యమని భావించక కాబట్టి మీరు భావన చేసుకుని లేకపోతే మీ నిర్ణయాలు పెట్టుకుని ఇది బ్రహ్మ నిర్ణయం అని అనడానికి లేదు. దానివల్ల బాధలు తప్పవో కర్మలు తప్పవో ఇక తర్వాత సంగతి తర్వాత అండి. ఇక్కడ క్లారిటీ ఉండవలసిందే. మీ అభిప్రాయమా బ్రహ్మ నిజంగా మీకు అభిప్రాయం లేకుండా ఉన్నదా? అదైతే అందరికీ తెలుసు. అంటే దాని యందు రాగద్వేషములు లేకుండా ఉందా? మీరేమి ఆశించటం లేదు కదా? ఇలాంటి అభిమానము ఆసక్తి ఇలాంటివి లేకుండా ఉన్నాయి. బుద్ధి అస్య న లిప్యతే కర్మలందు బుద్ధి అంటుకొనక ఉండుటయే అసంగత్వం. కాబట్టి బుద్ధి అక్కడ ఉండకూడదు. మీరు అనుకున్న బుద్ధి అంటే మీది నేనుతో ఉన్నది బుద్ధి. ఆ నేను ఏమంటుంది ఇలా అలా అంటుంది. ఇలా చేస్తేనే బాగుంటుంది అలా చేస్తేనే బాగుంటుంది. బుద్ధి రకరకాలు. అది నేనుతో వ్యవహరిస్తుంది. ఆ నేనుతో నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతుంది. దాని బుద్ధి మారిపోతూనే ఉంటుంది. ఎప్పుడు ఒక రకంగా ఉండనే ఉండదు. ఏదేదో అనుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు మంచిగా ఉంటుంది ఒకప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అది ఎప్పుడు ఒక రకంగా అంటే నిస్వార్థంగా ఉండదు. స్వార్థపూరితంగానే ఉంటుంది. కాబట్టి అసంగతంగా ఉండాలి. నేను చేయుచున్నాను అను అభిమానము గాని మమత్వము గాని ఆసక్తి గాని ఉండరాదు. అట్టివాడు కర్మపాసము చే న నిబధ్యతే బంధించబడడు అని పరమాత్మ చెప్తున్నారు. కావున సంగరహితముగా ఫలాపేక్షావర్జితముగా కార్యములను ఆచరించుట అభ్యసించు. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఆఫీస్లో చూడండి మీ పని మీరు చేసుకొచ్చారనుకోండి హాయిగా ఉంటాయి. అనవసరంగా వీడు చేయటం లేదు వాడు చేస్తున్నాడు ఇంకోటి చేస్తున్నాడు నాకు ఇది అన్ని కంపారిజన్లు ఏదైనా చేసుకున్నారు. ఆఫీస్ ఎక్కర్లే ఇంట్లో కూడా అన్ని నేనే చేయాలి అన్నప్పుడు ఎంత ఉక్రోషం వస్తుంది. నేనెందుకు చేయాలి అన్న ఉక్రోషం. పోటీలు వచ్చాయనుకోండి అప్పుడు ఇల్లు ఏమవుతుంది రణరంగం అవుతుంది. కాబట్టి ధర్మం
పర్వాలేదు, ఎదురుకుండా కనపడింది, మీరు చేస్తే తప్పేంటి? ఏముంటది. దోషం ఎవరైనా సరే, బట్ నేనెందుకు చేయాలి అనుకోవడమే దోషం. పదార్థములపై రాగద్వేషములు లేనప్పుడే సంగరహితముగా కార్యం ఆచరించుటకు వీలు పడుతుంది, ఫలాభిలాషను త్యజించుటకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వమునకు రాగద్వేష రాహిత్యము అత్యంత అవసరం. కాబట్టి దాని అంటే ఎటువంటి అభిప్రాయం ఉండరాదు, అంటే ఇష్టము ఉండరాదు, ద్వేషము ఉండరాదు. అది ఏదైనా సరే, అది విషయాల, వస్తువుల, మనుషుల, ఏదైనా సరే, దేని యందు కూడా ఎటువంటిది ఏదీ లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కర్మ మీకు చిత్తశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాత్విక కర్మ అంటే శాస్త్ర నియమితమైనది, సంగరహితముగా ఆచరించబడేది, రాగద్వేష వర్జితముగా చేసేది, ఫలాభిలాష లేకుండా చేసేది అని పరమాత్మ చెప్తున్నారు. ఫలాపేక్ష గలవాని చేత గాని మరియు అహంకారముతో కూడిన వానిచే గాని అధిక ప్రయాసకరమగు కర్మ ఏది చేయబడుచున్నదో ఇహ అది పాపంతో కూడినది. ఇహ రాజసికం అని విడిగా చెప్పక్కర్లే, దానివల్ల పాపం తీరుతుంది, అందులో సందేహం లేదు. అంటే వాడు ఆశిస్తున్నాడు ఫలాపేక్ష, అంటే వాడు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్, రిటర్న్ గా నేను చేశా కాబట్టి వాడు ఎందుకు చేయడు అని ఆశించటం. అహంకారం, నేను కాబట్టి అని అటు తల్లిదండ్రులు ఆశించినా, పిల్లలన్నా, నేను కాబట్టి మా వాళ్ళని చూస్తున్నాను అనుకున్నా, ఇవన్నీ కూడా అహంకారంతో. అధిక ప్రయాసకరమగు కర్మ ఏది చేయబడుచున్నది, అధికంగా అంటే తీవ్ర ప్రయత్నం చేసి కావాలి అని నానా రకాలుగా ప్రయత్నాలు చేసి డబ్బు సంపాదించటం, అంటే శ్రమ, మన యొక్క శరీర అలసటకు మించి ప్రయత్నం చేయటం అని అలా అనవచ్చు. మనకి సరిపడనంత, అంటే ఇంత ముందు ఒక మనం పెట్టుకున్నాం, కావలసినంత కాకుండా మన వాళ్ళకి మన అంటే ఒక 4 తరాలకి సరిపడా సంపాదించాలి. వాడు ఏం నిద్రపోతాడండి, ఇంకా మీదనే ఉంటుంది, తగ్గితే ఒక. అలా కాకుండా తనకి ఎంత మేరకో అంతవరకు చేస్తూ ఆ పరమాత్మ యందు దృష్టి కలిగి ఉండేవాడు సాత్వికంగా ఉంటాడు, వాడికి జన్మరాహిత్యం లభిస్తుంది. కాబట్టి రాజస కర్మ అని చెప్పారు, అంటే పాపముతో కూడినది ఇది. అహంకారం కూడా ఉంటుంది కదా, నేను కాబట్టి సంపాదిస్తున్నాను, నా వల్ల జరిగిందని, ఇక రకరకాల అహంకారం ఒకటని ఏం చెప్తామండి. కాబట్టి ఆయాసం అని చెప్పక బహుళ ఆయాసం అన్నట్టు ఆయన పరమాత్మ. కాబట్టి రాజస కర్మలు చేసేవాడు అత్యంత ప్రయాసతో కూడిన కార్యములను చేస్తూ ఉంటాడు. వాడికి అదే బాధ, కష్టపడుతూ ఉంటాడు, అనవసరమైన ఏదో అది అక్కడ వచ్చేస్తుంది. వాడికి మంచి పేరు రావాలని అనుకోండి, మంచివాడు అనిపించుకోవాలనుకోండి, ఇలా రకరకాలుగా ఏదో ప్రయాస పడుతూ ఉంటాడు. వాడు మనసులో ఎప్పుడు అవే ఉంటాయి, అందుకని నానా తిప్పలు పడుతూ ఉంటాడు. ఎందుకంటే బుర్రలో ఏదైనా ఉందనుకోండి, వాడు ప్రశాంతంగా ఉంటాడా? పెట్టుకోండి, బుర్రలో కనుక అది డబ్బు గురించా, వస్తువుల గురించా, ఇంటి గురించా, ఇంకోటి గురించా, ఏదన్నా ఉండనండి, వాడు ప్రశాంతంగా ఉండలేడు. వీటి గురించి కానీ మంచివాడు అనిపించుకోవాలనుకున్నా సరే వాడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అది ఆ రాజసికము, అంటే నీకు పాపం కలుగుతుంది, దానివల్ల బాధను అనుభవించవలసిందే. చూడండి, అట్టి కర్మల వలన అతనికి ప్రయాసయే మిగులును గాని బంధ నివృత్తి కలుగజాలు. అవి అహంకారము, ఫలాపేక్ష అయిన దోషములతో కూడి ఉన్నది. మంచివాడు అనిపించుకోవాలి, కీర్తి రావాలి, లేదా ఇంకోటేదో సరే, వాడి అభిప్రాయాలు ఏమున్నాయి అవన్నీ. కాబట్టి అవన్నీ కూడా బంధ నివృత్తిని అంటే అర్థం బాధ నివృత్తిని కలుగజేయ జాలము. ఇంకా బాధ నివృత్తి ఎలా అవుతుందండి?
కాబట్టి అవి దోషములతో కూడి ఉన్నాయి. అహంకారమే బంధము, కర్తృత్వమే బంధము. కర్తృత్వం అంటే నేను అన్నది, నేనే పెద్ద భయంకరమైనది. ఆ ఊబేది అఖాతం, ఫలాకాంక్షయే బంధము. కాబట్టి విఘ్నుడైన వాడు రాజస కర్మల జోలికి పోక సాత్విక కర్మలని నిష్కామ బుద్ధితో ఆచరించి తరించి. కాబట్టి నిష్కామ కర్మ అంటే అది ధర్మం. నీ ధర్మం నువ్వు చేయి. పిల్లల్ని చూడాలి కానీ తల్లిదండ్రులు అసలు ఏదైనా సరే ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఎందుకంటారంటే వాళ్ళతోటి జీవితం ఉంటుంది కాబట్టి ముందు వాళ్ళు ఇంట గెలిచి రచ్చగలరు. నువ్వు వీళ్ళనే సరిగ్గా చూడని వాడివి బయట వాళ్ళని చూస్తే మటుకు ఏమిటి ఉపయోగం అండి? వీడు మెచ్చుకున్నాడు కరెక్టే, నీకు ఇంట్లో రాక్షసుడి లాగా ఉండి బయట వాళ్ళతో ఎంత ఆత్మీయత ఉంటే మటుకు పరమాత్మ సంతోషిస్తాడా? ఎందుకంటే ఫస్ట్ నీకు విధించబడిన ధర్మం ఇంటిది. భార్య కానీ భర్త అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి విధించబడింది ఫస్ట్ ఇంటిది. ఈ ధర్మాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించి బాహ్య ధర్మాన్ని నిర్వర్తించమని చెప్పాడు ఆయన. అందుకని నీకు ఎవరెవరినో ఇచ్చాడు, భార్యనో పిల్లల్ని భర్తని ఇట్లా ఒక ఏర్పరిచాడు కొంతమంది. వీళ్ళ పట్ల నువ్వు అధర్మంగా ఉంటూ బయట వాళ్ళతో ధర్మంగా ఉండటం వల్ల ఎప్పుడు నీకు సుఖము కలుగనే కదా. బాగా గుర్తు, బాధ అనుభవించవలసిందే. ఎందుకంటే నీకు శాస్త్రం కూడా మొదట ఇది విధించింది, నువ్వు గృహస్థ ధర్మాన్ని చక్కగా పాలించండి ఫస్ట్. అంతే తప్ప ఇక్కడ పాలించకుండా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోతారు అని అని కానీ వాడు ఏ ఉద్దేశం అన్నా కానివ్వండి, ఇంట్లో వాళ్ళతో ధర్మం పాటించకుండా అంటే తన ధర్మ నిర్వహణ చెయ్యకుండా ఎవరిది వాళ్ళు అక్కడ తల్లిదండ్రుల భార్యాభర్తల పిల్లల ఎవరు అనేది అనవసరం, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల ఇవన్నీ అనవసరం. ఎవరైతే ఉన్నారో ఒక గృహంలో వారి ధర్మం వారు పాటించినప్పుడే చిత్తం శుద్ధం అవుతుంది. అంతే తప్ప గృహంలో ఇది చేయక బాహ్యమైన వాళ్ళందరితోటి ఉండి అక్కడ సరే మళ్ళీ మామూలు భాషలో చెప్తారంటే ఓవర్ యాక్షన్లు చేస్తే, ఇంట్లో లోభత్వం చేసి బయట అందరికి బాగా డబ్బులు పెట్టేసి ఇవి కొనిచ్చి అన్ని చేశారనుకోండి, ఎలా ఉంటుందండి? ఓకే, వాడి రాజ్యంగా ఉన్నప్పుడు వాడి నోటికి భయపడో వీళ్ళు నోరు మూసుకుని ఉండొచ్చు, కానీ వాడి ఇంట్లో వాళ్ళు తిట్టుకున్న తిట్లు వాడికి తగలవు. అంటే అర్థం ఇక్కడ ఏదో వాళ్ళు తిట్టుకున్నారు, వాడికి పాపం వస్తుందని నా ఉద్దేశం, అది చెప్పటం. ఎలా వస్తుంది పాపం అని మళ్ళీ మీరు అనుకుంటారు కాబట్టి ముందే చెప్తున్నా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ముందు గృహములో నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించి తీరాలి. ఈ ధర్మము తర్వాత ఏంటి? ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు, నువ్వు బయట నుంచి ఇంట్లోకి రావటం లేదు. ఇంట్లో పుట్టావు కదా, ఇంట్లో అంటే ఆసుపత్రి అయినా సరే ఇంట్లో పుట్టినట్టే అనుకుందాం. మీరు మళ్ళీ ఆసుపత్రిలో పుట్టారు కదండి అని మళ్ళీ అనవసరమైన ప్రశ్న అడిగాడు. కాబట్టి ఇంటి నుంచి నువ్వు బయటకు కాలు పెడుతున్నావు కాబట్టి ఫస్ట్ ఇంట్లో ఇంటి ధర్మాన్ని అంటే ఆ యొక్క నీవు ఇంటిలో నీ యొక్క బంధం ఏదైతే ఉందో, ఏ బంధాలు నీ చుట్టూ ఉన్నాయో వాటి పట్ల నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. పిల్లలుగా ఉన్నప్పుడు నీకు ధర్మం తెలియకపోవచ్చు, పెద్దవాడు అయినప్పుడు సంపాదన పరుడవో పెళ్ళయ్యో ఆడపిల్లలకి అప్పుడు ధర్మము మొదలవుతుంది. అంత ముందు కూడా ఉంటుంది, 16 ఏళ్ల వరకు చెప్పి 16 ఏళ్ల నుంచి నువ్వు నీ ధర్మాన్ని ఆచరించాలనే చెప్పారు. కాబట్టి ధర్మాన్ని ముందర ఇంట్లో ఆచరించి తీరాలి. ఇంట్లో లేని ధర్మం బాహ్యంలో నువ్వు ఎంత చేసినా అది పరమాత్మ గుర్తించడు, గుర్తుపెట్టుకో. కరకు రాని వైద్యం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంట్లో నువ్వు ఏ ధర్మము చెయ్యని వాడివి బాహ్యంలో చేసేది ఆశించి చేస్తున్నావు, అది ధర్మం అవనే అవదు. ధర్మం ఎలా అవుతుందంటే అసలు బాహ్యంలో నీకేం విధించబడలేదు, నీ దగ్గరకు వచ్చింది నిన్ను చేయమన్నాడు పరమాత్మ, అంతేగాని బాహ్యంలో నీ పక్క వాళ్ళ గురించి వెనక వాళ్ళ గురించి నీకేం విధించబడలేదు. నీ చేత చేయించబడాలన్నప్పుడు చేయిస్తాడు, అంతేగాని నీకు విధించబడలేదని. గొంతుకు ఏదో అడ్డం పడితే మంచినీళ్ళు దాకా ఎలా దిగుతామో అలా అవసరార్థం మాత్రమే అవన్నీ, కానీ ఇంటిలోవి ధర్మం అంతే. కాబట్టి అట్టి కర్మల వలన అతనికి ప్రయాసయే మిగులుతుంది.
తాను చేయు కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను ధనాదులను ఆ నాశనాన్ని తన యొక్క ఇతరుల యొక్క శరీరాదులకు కలుగు బాధను తన సామర్థ్యాన్ని ఆలోచించక అవివేకముతో ప్రారంభించప్పుడు కర్మను తామస కర్మ. పొద్దున చెప్పుకున్నాం కదా, మూర్ఖత్వము మొండి పట్టుదల, అది తామసం. తాను చేయు కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను, ఈ ధనాదులు అంటే నాశనం. చూడండి, కొన్ని చేస్తారు, ఆ తర్వాత తరాల వాళ్ళకి నష్టం కలగలేదు ఎంతో మంది వల్ల. అనుకోరండి మీరు, వాళ్ళు అలా చేశారండి, ఇలా చేస్తుంటే ఈనాడు మనం లక్షాధికారులు కోటీశ్వర్లాగా ఉండేవాళ్ళం అన్న భావన వస్తుంది కదా. ఎందుకంటే అప్పుడు అది అది తెలుస్తుంది వాళ్ళు నిజంగా తామసంతో చేశారా, కర్మ అనుభవించారా అనేది. వాళ్ళు కొంతమంది చూడండి, ఆ మొండి పట్టుదల ఉంటుంది, ఎవరు చెప్పినా వినరు, తాము అనుకున్నదే చేస్తారు. అంతే, ఏం చేస్తారు, తాము అనుకున్నది చేస్తాడు అంతే. అవు పక్కన అంటే పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది అని కానీ, పిల్లలకి నష్టం వస్తుందని కానీ, ఎందుకు పిల్లలకి కష్టపెట్టాలి అని కానీ ఏం ఆలోచించండి. ఇందాక ఆయన చెప్పినట్టుగా తాను అనుకున్నదే కరెక్ట్ అంటారు. అనుకుని ఆ విధంగా తాను చేయు కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను ధనాదుల నాశనమును తన యొక్క ఇతరుల యొక్క శరీరాదులకు కలుగు బాధలు తన సామర్థ్యాన్ని ఆలోచించక అవివేకంతో కర్మలు చేస్తారు. పరమాత్మ అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పదే పదే ఇచ్చినప్పుడైనా బుద్ధి కలగాలి. ఎందుకు మనకి పదే పదే ఈ విషయంలో వస్తున్నది అంటే, ఇక్కడ నేను అనుకున్నది నాది తప్పు నిర్ణయం. కానీ అహంకారంతో ఉన్నవాడు అలా ఆలోచించం. అహంకారము ఉన్నవాళ్ళు తాను అనుకున్నదే కరెక్ట్, కావాలని అవతల వాళ్ళు మన ఇది చేస్తున్నారనే భావిస్తారు. అంతేగాని చెప్పేది ఎవరు, ఆ చెప్పేది గురువా ఎవరు అన్నది ఆలోచించరు. తనకు అవసరమైనప్పుడు విన్నవాళ్ళు ఉంటారు కదా, గురువు చెప్పినప్పుడు అవసరమైనప్పుడు వింటారండి, తనకి నచ్చింది. కానీ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు చూసారా, అప్పుడు వాళ్ళు గురువులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి అనవసరం. తనకి బాధ కలిగేది ఏదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు ఆ యొక్క మన ఏంటది రేఖీని భావిస్తారు, రేఖీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గురువులని యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైతే వారికి ఇష్టమైనది ఉంది అంటే దానివల్ల వాడు సుఖపడుతున్నాడా లేదా అనేది తర్వాత విషయం. దానివల్ల మున్ముందు కానివ్వండి, ఎప్పటికైనా సరే దానివల్ల నష్టం అని గనక గురువులు చెప్పిన రేఖీ ఏది చెప్పినా ఇంకా వాడు వినడు. అదే తామస గుణం. ఇక్కడ చెప్పబడేది అదే. తాను చేయు కర్మకు అని అందుకే అంత స్పష్టంగా చెప్పాడు. మున్ముందు కలగబోవు దుఃఖాదులు ధనాదుల నాశనము తన యొక్క ఇతరుల యొక్క శరీరాదులకు కలుగు బాధ సామర్థ్యం కూడా ఆలోచించండి. అనవసరం నాకంటారు, అవివేకంతో కర్మలు చేస్తారు, అది తామసము అనబడుతుంది అని. పరమాత్మ అన్నవి ఇవన్నీ ఎవరో వచ్చి రాసినవి కాదు, పరమాత్మ. మరి మోక్షం రావాలి అంటే మరి నీలో సాత్విగా ఉండాలి, కానీ రాజసికం తామసం ఉంటే ఎట్లాగరా అని కదా ఈయన చెప్తున్నాడు. కాబట్టి మీలో అభిప్రాయాలు మీరు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు అందరూ మోక్షం కావాలనుకున్నారు. మోక్షం కావాలనుకుని అది ఇంటి మీద నగల మీదనా ఇంకో దాని మీద అలాంటి అభిప్రాయాలు పెట్టుకోకండి. అసలు ఏది మీది, దేని అంది ఎందుకంటే అభిమానం, దేనికోసం ఇది అదే అని. ఒక దాని వల్ల గృహం రక్షించబడుతోందని ఇంకో దాని వల్ల ఇంకోటి రక్షించబడుతోందని ఎప్పుడు భావనలు పెట్టుకోకండి. మీరు మీ ఇంటిలో చేసే ఆ యొక్క సామరస్యమైన దాన్ని బట్టనండి మీరు ఇంట్లో ప్రశాంత మనసుతో పరిపూర్ణ భక్తితో ఆ పరమాత్మని ప్రార్థించటం వల్ల మీరు ఆ ఇంటిలో సుఖంగా ఉంటారు. అంతే తప్ప ఇంట్లో ఓట్లాడుకుంటూ ఇంట్లో ఏవో యంత్రాలు పెట్టి పూజ చేస్తే మటుకు మీరు సుఖంగా ఉంటారా? యంత్రాలు పెట్టి రోజు దెబ్బలాడుకుంటే సుఖం ఎట్లా ఉంటుందండి? అంటే యంత్రాల వల్ల కొంత మేరకే ఫలితం ఉంటుంది. అంతే తప్ప యంత్రాలు అవి కూడా నియమిత కాలం వరకే ఉంటాయి. వాళ్ళు ఎంత పూజలు చేసినా ఎన్ని చేసినా అవి వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు పని చెయ్యవు.
మరి శంకరర్లు ఎన్నో గుళ్ళలో చేశారండి. ఎందుకని మరి ఇప్పుడు గుళ్ళల్లో అరాచకాలు జరుగుతున్నాయి చెప్పండి? అంతటి శంకరాచార్యులే ఎన్నో గుళ్ళల్లో స్థాపించారు. ఆ, మరి ఆ గుళ్ళల్లో ఇప్పుడు ఎందుకు అరాచకాలు జరుగుతున్నాయి? ఆ వెంకటేశ్వర స్వామి పైన మనకి తిరుపతిలో ఎన్ని జరుగుతున్నాయి? అవును. మరి ఏమైందండి? ఆ మహిమ అంతా ఏమైంది? హ్మ్. అందువలన ఇక్కడ మనం అలా అనడానికి లేదు. నీవు చేసే అంటే నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో ఆ దైవాన్ని ఆరాధిస్తే ఈ ఇంటిలో దైవం ఉన్నాడు అనుకుంది. భావన చేయకపోయినా నీవు ధర్మంగా ఉంటూ ఆ యొక్క పరిపూర్ణమైన మనసుతో పరమాత్మని ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కడుంటే అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి శంకరులు ఇంట్లోనే ఉన్నారా? శంకరుల ఇల్లు ఎందుకంటే అలా ఉండిపోయింది? శంకరుల పుట్టినిల్లు ఎందుకని ఇదవ్వలేదు? మరి ఎక్కడో మా ఆ ఊర్లో శంకరుల ఆలయ ఆ పైకి ఎక్కాం, ఎన్ని వేల మెట్లు ఎక్కాం. నాకు అది ఆ ప్లేస్ ఎక్కడో గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆ ఎక్కితే ఆ పైన శివుడు, కింద చిన్న అంటే అన్ని మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ కింద ఒక చిన్న గుహలాగా ఉంటుంది. అక్కడ ఆయన తపస్సు చేశాడు అని. జమ్మూ కాశ్మీర్ అమ్మ. ఓకే. సరే మొత్తానికి ఏంటంటే అట్లా అక్కడ కూర్చుని మరి అక్కడ కూర్చుని తపస్సు చేయగానే వీడికి వచ్చేస్తుంది ఏంటంటే రాదమ్మా. సరే రమణ రాదమ్మా. మహర్షి ఉన్నాడు స్కంద పైన ఆయన స్కందగిరి స్కందగిరి అంటే ఇక్కడ కదా అందరూ. స్కందాశ్రమం. ఆ. మరి అక్కడ కూర్చోగానే అందరు ఎందుకంటే అవ్వట్లేదు హ్మ్. కింద ఆయన దగ్గర అక్కడ మరి అంతా తిరిగాడు ఆయన. అవును. మరి ఎంతో మంది వస్తున్నారు ఏం అవ్వలేదే. అంతే ఎవరు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే అది నీ మనస్థితి మీద ఉంటుంది. నీ మనస్థితి మీద ఉన్నప్పుడు అంటే నీ మనసు చక్కగా ఉందనుకోండి ఎక్కడున్నా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నీ మనసు ఒక దగ్గరే ఉందనుకోండి నీకు ఇంకెక్కడ ఏది నచ్చదు. అంటే నీ మనసు ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నప్పుడు మనకి ఒక బాబా అని ఉండేవారు. ఆయన బేస్మెంట్ చేసిన రాళ్ల మీద కూడా పడుకొని ఆయన గురుపెట్టి నిద్రపోయేవాడు. ఆయనకి అంటే బాబా అంటే ఆయన ఆ గురువు గారు పైన బయటికి వెళ్ళినప్పుడే షర్ట్ లాగా వేసుకునేవారు పొడుగుది. లేకపోతే ఆయన లుంగి కట్టి అలాగే పడుకునేవారు. అంత ఆశ్చర్యం వేసేది నాకు. ఎలాగా అలా ఆ రాళ్ల మీద ఎగుడు దిగుడు రాళ్ల మీద ఎలా పడుకున్నారు ఆయన అని. అంటే మనసు ముఖ్యమండి. నువ్వు నిర్ణయించుకుంటే పట్టు పరుపు మీద అయినా నీకు నిద్ర ఈ పరుపు నాకు నచ్చలేదని నువ్వు అన్నా అనుకోండి అది ₹1,00,000 పరుపు అయినా నీకు నిద్ర పట్టదు. మనసులో అపురుగు అన్నమాట. నచ్చలేదు ఇష్టం లేదు అనేది ఉంది చూసారా అంతే. అదే ఇష్టం అన్నారు అనుకోండి అది అని రెండిట్లో కనుక అట్లా అభిప్రాయాలు ఉన్నాయనుకోండి అదే తామస గుణం అంటున్నాడు. అంటే అసలు ఏంటి తామస గుణం ఉన్నవాడు అలా ఆలోచించి అరే అనవసరంగా ఇంకోళ్ళకి ఎందుకు నేను కష్టం చేయాలి అని ఆలోచించాలి. ఏది మంచిది నా వల్ల అదే కదా మనసా వాచ కర్మణ మనం ఒకరికి ఇబ్బంది పెట్టం. దానివల్ల మనకి ఉపయోగం ఎక్కువ లేదు. దానివల్ల మనము కష్టపడుతున్నాము. మనం కష్టపడుతూ మళ్ళీ ఇంకోళ్ళని కూడా ఎందుకు కష్టపెట్టాలన్న ఆలోచన వస్తే వివేకం వస్తుంది. ఆలోచన లేని వాడికి వివేకం ఎక్కడి నుంచి వస్తుందండి? ఫైన్ అంటే ఫైనే. అందుకే ఇక్కడ అన్నారు తన సామర్థ్యాన్ని ఆలోచించక అవివేకముతో చేస్తారు. తామస కర్మ అవలంబి ముందు వెనకలు ఆలోచించక కర్మలు చేస్తారు. ఆ కర్మల వలన కలగబోవు దుఃఖములను గురించి విచారించడు. ఇతరులకు దాని వలన కలుగు బాధను కూడా యోచించాడు. ఎంత కరెక్ట్ గా చెప్తారు చూడు. తన శక్తి సామర్థ్యములను కూడా చూచుకొనడు. అవివేకముతో గ్రుడ్డిగా కర్మలు చేస్తాడు. అట్టివాడు చేయు కర్మ మహాప్రమాద భూయిష్టమై ఉంటుంది. సర్వదా అది త్యాజ్యమే అంటే వదిలివేయాలి. త్యాజ్యము అని అన్నారు అంటే అది బాగుగా వదిలేయాలని, కొంచెం వదలటం కాదు, బాగుగా వదిలివేయాలి. మీకు అలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు మళ్ళీ వినండి. తామస కర్మ అవలంబి అంటే ఆ మొండి పట్టుదల అనండి, మూర్ఖం అనండి, ఇంతే నా అభిప్రాయం నేను మార్చుకోను అనను. ఎవరు చెప్పినా వినండి. ఐ డోంట్ కన్సిడర్ అంతే. అలాంటిది తామస కర్మ వాడు తామసుడు. తామస కర్మ అవలంబి ముందు వెనుకలు ఆలోచించక కర్మలు చేస్తాడు. ఆ కర్మల వలన కలగబోవు దుఃఖములను గురించి విచారించడు. ఇతరులకు దాని వలన కలుగు బాధను యోచించడు.
తన శక్తి సామర్థ్యములను కూడా చూచుకొనడు. అవివేకముతో గుడ్డిగా కర్మలు చేయటం మొదలు పెడతారు. అట్టివాడు చేయు కర్మ మహాప్రమాద భూయిష్టమై ఉంటుంది. కావున అది సర్వదా త్యాజ్యమే కాబట్టి మీ సత్సంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించుకోండి, నిజంగా మీరు చక్కగానే ఉన్నారా, అనవసరమైన అభిప్రాయాలతో ఏదన్నా ఉన్నారా, మొండి అభిప్రాయాలు అంటే ఇలాంటి అభిప్రాయాలు ఏదైనా సరే అది వదిలివేయండి. అది మనుషుల మీద, వస్తువుల మీద, ఎక్కడైనా సరే, దేని మీద అయినా సరే అలాంటి అభిప్రాయాలు పెట్టుకోండి. భావరహితంగా ఉంటేనే ఆ యొక్క బ్రహ్మ సాయుధ్యం దొరుకుతుంది. కాబట్టి భావము అంటే ఈ తామస గుణము, రాజస గుణాలన్నీ భావాలు. సాత్వికం కూడా శుద్ధ సాత్వికానికి వెళ్ళమన్నారు, సాత్వికం దగ్గర ఆగమని చెప్పలేదు ఆయన. కాబట్టి అందరూ కూడా జాగరూకతతో ఉండండి. సామాన్యంగా భగవద్ విముఖుడై స్వార్థ సాధన కొరకు గావించు ఆ యొక్క ఆరాధనలో కానివ్వండి, ఏదైనా దృశ్య విషయ సంపాదన రూపమైన కర్మలన్నీ ఈ యొక్క రాజస తామస క్రియల క్రిందకే వచ్చును. వానిచే తన ఆత్మకు కలుగు నష్టము అతడు ఆలోచించటం లేదు. తనకు జరిగే నష్టం ఆలోచించటం లేదు. ఇక్కడ తనకంటే ఇక్కడ ఉన్నప్పుడు వాడికి బాధలే, అందరి నుంచి వ్యతిరేకం రాదండి. పిల్లలు అంటారు, భార్య అంటుంది, భర్త అంటాడు, తల్లిదండ్రులు అందరూ అంటారు, అనేవాళ్ళు అందరూ అంటారు. అంటే మంచి తెలిసిన వాళ్ళందరూ అనరా అవతల వాళ్ళు చేసేదానికి. ఏదించలేదు అనుకోండి, ఊరుకుంటారు అంతే, ఆ కానీలో ఏదైతే అది అవుతుందని వదిలేస్తారు అంతే తప్ప వాళ్ళని అనుకోరా, డెఫినెట్ గా అనుకుంటారు. పైకి అనరు అంతే, ఎందుకంటే అది రెస్పెక్టా లేదా ఎందుకు వచ్చిన గోల ఏదైనా కావచ్చు అవతల వాళ్ళు, అది వాళ్ళ సంస్కారం. కాబట్టి ఇక్కడ అలా ఉండకూడదని చెప్పారు. అంటే భగవద్ విముఖుడు అయ్యి అంటే పరమాత్మని దండం పెడతారండి. మీరందరూ కూడా దండం పెట్టరేమిటి, పెడతారు కదా, పెట్టారు. ఇంత ముందు కూడా ఎలా పెట్టారో తెలుసు కదా. అది భగవంతుడికి విముఖమా, భగవంతుడి యొక్క ఇదా చెప్పండి అసలు మీరు. ఏదో పెట్టాలి కాబట్టి అని పెట్టారు కదండి, చెయ్యాలి కాబట్టి చేశారు. అది మరి భగవద్ విముఖమే కదా. ఇక్కడ భగవద్ విముఖము అంటే అదేదో నేను భగవంతుని పూజిస్తానండి, పూజించానండి అంటే నాలాంటి వాడు ఒప్పుకోరు. అది వచ్చిన బాధ. నువ్వు అవసరార్థం పరమాత్మ ఉన్నాడు అన్నావు, అవసరం లేదు పరమాత్మ ఎక్కడున్నాడండి నీకు. పరమాత్మకు పెట్టే విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తే అంటే మరి అప్పుడు అది భగవంతుడికి సానుకూలమైనట్ట, విముఖత్వమా? అందువల్ల కేవలం ఏదో పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు, మధ్యాహ్నం కాసేపు, అంటే మనకు వీలున్నప్పుడు కాసేపు ఏదో పరమాత్మ దగ్గర గుడి అందిస్తే అది భక్తి అండి అది తెలుసు కదా మీ అందరికి. అందుకనే రమణ మహర్షి అన్నాడు, ఏమిటయ్యా పూజించేది నువ్వే అది కదా, నీకు ఏదో కావాలంటే కదా పరమాత్మ, ఏది అక్కర్లేనప్పుడు నువ్వు అతను సమానమే, హాయిగా ఉండు, సుమ్మ ఇరు, నోరు మూసి కూర్చారా అన్నాడు. ఏ అభిప్రాయం లేకుండా హాయిగా ఉండాలి. ఈ రాజస తామస క్రియలన్నిటికీ మూల కారణము అవివేకము. ఎస్, ఎందుకంటే ఎందుకు అవన్నీ అక్కర్లేదు, మేము చాలా బాగున్నాం, గురువుల దగ్గర ఉంటున్నాం, మా గురువు ఉన్నారు, బోధ వింటున్నాను, బస్. పెద్ద అవివేకం. ఏమిటి అవివేకం? గురువు చెప్పింది పాటించకపోవటమే పెద్ద అవివేకం. గురువు దగ్గర ఉండటం వల్ల మీకు వచ్చేదేమీ లేదు. శంకరుల దగ్గర అందరూ ఉన్నారు, ఎంతో మంది శిష్యులు ఉన్నారు, రమణ మహర్షి దగ్గర కూడా ఎంతో మంది ఉన్నారు, అందరు జ్ఞానులు అయ్యారా? మరి అహంకారం వచ్చేస్తుంది. అదే రాజస తామసం, మేము కాబట్టి ఉంటున్నాము అని. నో, స్వార్థ సాధన కొరకు గావించు దృశ్య విషయ సంపాదన రూపమైన కర్మలన్నీ అన్నాడు. అందుకని బట్ అలా ఉండు. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం అవివేకం, అజ్ఞానము అయి ఉన్నదని స్పష్టముగా చెప్తున్నారు పరమాత్మ. గురువు చెప్పింది ఆచరణలో పెట్టనప్పుడు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? లేదు, ఉండవమ్మా. కాబట్టి మొట్టమొదట వివేకాన్ని సంపాదించి రాజస తామసాది వృత్తులను త్యజించి జీవితాన్ని సంస్కరించుకోవాలి.
జీవితమే అంటే బుద్ధిలే సంస్కరించబడకపోతే ఎన్నిసార్లు క్షమాపణలు అడుగుతారు చెప్పండి? ఎన్నిసార్లు క్షమాపణ? ముందు కలగబోవు దుఃఖాదులు ఇవన్నీ అంటే దేహము నాశనమయ్యేది కానీ ఏదైనా ధనాదులు కానీ సామర్థ్యాన్ని ఆలోచించక అవివేకముతో గుడ్డిగా ఆచరించబడు కర్మలన్నీ కూడా ఇవే. కాబట్టి వివేకముతో నిజమైన బుద్ధి కలిగింది అనుకోండి, అప్పుడు క్షమాపణల ఆవశ్యకత రానే రాదు. క్షమాపణ అడుగుతున్నారు అంటేనే మీ యొక్క పని ఎలా ఉందో తెలుసుకోవాలి. ఎందుకు అలా చేయవలసి వచ్చిందో అని విచారణ చేస్తే మరలా చేయకుండా. కానీ విచారణ లేదు కాబట్టి పునరపి జననం పునరపి మరణం లాగా పునరపి దోషం అదే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను అన్నారు కాబట్టి ధర్మయుతులై ఉండండి. పరమాత్మ చెప్పిన వాక్యములందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. శాస్త్ర ప్రమాణములుగా బోధించబడినవి అన్నీ కూడా మన వివేక చూడమని కానివ్వండి, ఏదైనా సరే మీకు బోధించబడినవన్నీ కూడా ఆ పరమాత్మ వాక్కులే. అవన్నీ కూడా వాటి యందు శ్రద్ధాభక్తులు ఉంచి మీ జీవితాన్ని సంస్కరించుకోవటము అంటే అర్థం బుద్ధిని సంస్కరించుకోవటం, దాని వలన ఆ పరమాత్మగా భాసిల్లటం. శుభం.